अस्मद्गुरुभ्यो नमः। मातन्नमामि कमले कमलाय ताक्षी श्रीविष्णुत्कमलवासन विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरे लक्ष्मी प्रसीद सततं नमतां शरण्यं हरयनामं चतुर्भुजा ओं चतुर्भुजा जय नमः। ఒకటార్థం చతుర్భుజే చంద్రకళావతంసే కూచున్నోది శ్రమణ దండకం నాలుగు భుజములు కలది రెండు నాలుగు దిక్కులను చక్కగా పాలింది మహారాణి. మూడో అర్థం నాలుగు భుజముల నాలుగు వేదములు కలది. నాలుగో అర్థం చతుర్ధంష్ట చతుర్భుజ విష్ణు సహస్రనామం చతుర్భుజ విష్ణు చతుర్భుజ లక్ష్మి. ఐదో అర్థం నాలుగు భుజములు సమానంగా గల స్థలమున చతుర్భుజం అని పేరు. ఆరో అర్థం పరిపాలనలో మంచి చాతుర్యం కలది, పాలనా బాధ్యతను తన భుజస్కంధమును వేసుకుని చక్కగా పాలించినది అనే అర్థం. తదుపరి 61వ నామం చంద్రరూప. ఓం చంద్రరూపాయై నమః. ఒకటో అర్థం చంద్రుని రూపం వంటి రూపంతో రాణించున్న మహారాణి. 2 లలితాదేవి తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక చంద్రమండలంలో మధ్యగా నామం. తాపత్రయం అనే అగ్నితో తప్పించి వారిని ఆహ్లాదపరచు వెన్నెలయే చంద్రమండలంలో మధ్యలో ఉన్న దేవి అని అర్థం. సాయం సంధ్యావందన సమయంలో ఆరాధ్య దేవత చంద్రమండలాంతర్గతకు శ్రీదేవి. మూడో అర్థం చంద్రమండలం శ్రీచక్రం అటు శ్రీచక్ర రూపిణి బ్రహ్మమాత. శ్రీచక్రం అనగా వేదమంత్ర చక్రం. ఆ చంద్రమండలం వేదమండలము. అపాం పుష్పం అపామాయతనం ఆపో వై చంద్రమసాయతనం చంద్రమావ ఆపమాయతనం. చంద్రుడు ఉదకమండలం అని అర్థం. ఉదకమండలం అంటే వేదమంత్ర మండలం. మంత్రములు వేదచంద్రునికి నివాస స్థానం. చంద్రుడు వేదమంత్ర నివాసి. వేదమంత్ర చక్రంలో నుండివాడు అనగా శ్రీచక్రవర్తి, వేదాంత చక్రవర్తి. ఆ చక్రవర్తిని చంద్రరూప మహాలక్ష్మి. ఐదవ అర్థం చంద్రునికి కూడా రూపం కలిగించడం లేక చంద్రుని తత్వని రూపించగల చంద్రలక్ష్మి. 62వ నామం ఓం ఇందిరా. ఓం ఇందిరాయై నమః. ఇదం ఇందీతేతి ఇందిర పరమేశ్వర్యుక్తురాలు. ఇందిరా మందిర భక్త సుందర ఉదయారంద కృష్ణలీలాతరంగం. శ్రీ మహావిష్ణువు యొక్క మందిరము ఇందిరే అనగా శ్రీ మహావిష్ణువు యొక్క ఉదయారవిందమే ఇందిరాదేవి మందిరం. రెండవ అర్థం ఇందీం రాతీతి ఇందిరా. ఇంది అనగా లక్ష్మి. ఆ లక్ష్మీ ప్రసాద్ మహాలక్ష్మి వేదలక్ష్మి. 3 పద్మ సంపద ఇందిరా అనబడుచున్నది. తద్రూపిణి భగవతి. స్వస్తి జయ శ్రీ.